హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రష్మి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మిస్ లైఫ్ స్టైల్ అండ్ క్రియేషన్. ఇది మా డే 3 ఊటీలో. అక్కడ నుంచి చెక్అవుట్ అయినాం మేము రూమ్ నుంచి. చెక్అవుట్ చేసుకొని బస్కి టైం ఉంది అన్నట్టు. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాం వాయానాడ్. అయితే బస్కి టైం ఉంది, చెక్అవుట్ ఏమో అర్లీగా ఉండే, అందుకే బ్యాగ్స్ అక్కడే లగేజ్ రూమ్లో పెట్టేసి హోటల్లో పక్కకే బొటానికల్ గార్డెన్ అని చెప్పాను కదా, అది కవర్ చేసుకోలేదు అన్నట్టు బిఫోర్ 2 days ఉన్నప్పుడు. ఇలాగే లాస్ట్ డే పోవచ్చు అని చెప్పేసి దగ్గరే ఉండే కదా, అందుకే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మేము బొటానికల్ గార్డెన్. సో ఇది అంటే మార్కెట్కి అండ్ మా హోటల్కి మధ్యలో అన్నట్టు. సో ఇక్కడ అరౌండ్ అన్ని ఫుడ్స్ కార్నర్స్ అన్నీ ఉన్నాయి అన్నట్టు, అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడికి వస్తే. ఇక్కడనే కాదు, ప్రతి సైట్ సీయింగ్లో ఊటీలో ఫుడ్ అయితే అన్ని ప్లేస్లో ఈజీగా అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ఏదో ఫ్రూట్ కనపడింది, మ్యాంగో స్టేన్ అనుకుంటాను. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, అంటే ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ ఫొటోస్లలో చూసినాను కదా, ఫస్ట్ టైం రియల్గా చూస్తున్నాను. టేస్ట్ కూడా బాగుండే. అక్కడ కదా ఎక్కువ మ్యాంగో స్టేన్ ఇంకేదో ఫ్రూట్ ఉండే, అవి చాలా అమ్ముతున్నారు అన్నట్టు, అక్కడ కల్టివేట్ చేస్తున్నారు అని చెప్పినారు అడిగితే. అండ్ మేమైతే తీసుకోలేదు, ఎందుకంటే మళ్ళీ మాకు ట్రావెలింగ్ ఉండే. తీసుకుందామని అనుకున్నాం కానీ ఇక మళ్ళీ తీసుకోలేదు. దాని తర్వాత ఇక్కడ కొంచెం మేము టూర్ లోపల తిరిగినాము, ఒక 1/2 hour. అంత పెద్దగా చూడడానికి ఏం లేదు, జస్ట్ రిలాక్స్ అవ్వడానికి వెళ్ళొచ్చు, కూర్చోవడానికి చల్లగా ఉంది, ఎందుకంటే ఎక్కువ ట్రీస్ ఉన్నాయి. ఇంకా ప్లాంట్స్ లవర్స్ వాళ్ళందరికీ చాలా మంచి ప్లేస్. వేరే వేరే కొత్త ప్లాంట్స్ అవన్నీ కనపడతాయి మనకి. ఎస్, ఇక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ ఉంది. అన్ని సైట్ సీయింగ్లో ఎంట్రన్స్ టికెట్ కంపల్సరీ. సో ఇక్కడ కొంచెంసేపు తిరిగేసి మేము మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయాం మా బ్యాగ్ తీసుకోవడానికి. హోటల్కి వెళ్ళి మా బ్యాగ్ తీసుకొని ఇక బస్ స్టాండ్ కోసం బయలుదేరినాము. అయితే బస్ ఏమో నేను గోఐబీబోలో బుక్ చేసుకున్నాను, ఊటీ నుంచి వాయనాడ్. అసలు అక్కడ లోకల్ పర్సన్స్కి వాళ్ళకి తెలియదు ఊటీ నుంచి వాయనాడ్కి బస్సెస్ ఉన్నాయని. నేను ఆన్లైన్లో గోఐబీబో యాప్ నుంచి బుక్ చేసుకున్నాను. ఒకటే ఒక బస్సు ఉంది, అది దొరికింది దానికి టికెట్. అక్కడికి వెళ్తే మనకి ఎవరైనా బస్ స్టాండ్లో హెల్ప్ చేస్తారా, ఏ కౌంటర్కి వస్తుందో, ఏ స్టాప్ దగ్గర ఉంటుందో, ఎన్ని గంటలకు ఉంటుందో, కరెక్ట్ టైంకి ఉంటుందో అడిగితే ఎవరు చెప్పట్లేదు. అక్కడ ఎంక్వైరీకి అడిగినా కూడా వాళ్ళకే తెలియదు. ఇక్కడ ఒక సైడ్ ఏమో కర్ణాటక బస్ ఎంక్వైరీ కౌంటర్ ఉంది, అండ్ అదర్ సైడ్ ఏమో ఐ థింక్ తమిళనాడు ఎంక్వైరీ కౌంటర్ ఉండే. ఇక్కడ నుంచి అటు అక్కడ నుంచి ఇటు తిప్పుతున్నారు కానీ ఎవరేం హెల్ప్ చేయట్లేదు. ఫైనలీ బస్ అతను వచ్చాక మాకు ఫోన్ చేసిండు, మేము వచ్చినాము, ఇటు సైడ్ రండి అంటే వెళ్ళిపోయినాము. అదొకటి బెటర్ అనిపించింది. సో గోఐబీబో యాప్ నాకు అక్కడ ఓకే, ఇక్కడ డీటెయిల్స్ వాళ్ళు సేవ్ చేసుకొని పెట్టుకొని ఫోన్ చేస్తున్నారు ప్యాసింజర్స్ కానీ అనిపించింది. అండ్ నేను రికార్డ్ ఏం చేయలేదు మధ్యలో ట్రావెలింగ్ అంతా, ఎందుకంటే మొత్తం యూపెన్ టర్న్స్ అన్నీ ఉండే, మొత్తం ఘాట్ ఏరియా. పరిగెకైతే ఫుల్ వామిటింగ్స్. అసలు ఎందుకు ఎక్కామ్రా బస్ అన్నట్టు అనిపించింది. ఇంత లాంగ్ జర్నీ డే టైంలో అది కూడా పెట్టుకోవద్దు పిల్లలతో అనిపించింది. మస్తు టెన్షన్ అయిపోయింది. సో ఫైనలీ ఇక్కడికైతే రీచ్ అయిపోయాము. 7-8 hours జర్నీ, 7-8 hours కాదు, 4 to 5 hours జర్నీ ఉండే, కానీ ఆ జర్నీ అట్లా అనిపించింది 7-8 hours. 4 to 5 hours చేరుకున్నాము. వెరీ హెక్టిక్ జర్నీ. ఇది ఇక్కడ వాయనాడ్లో చెక్ ఇన్ చేసుకున్నాం మా హోటల్ రూమ్లో. ఈ హోటల్ వచ్చి మేము సుల్తాన్ బత్రీలో తీసుకున్నాము. సుల్తాన్ బత్రీ ఏరియా. సుల్తాన్ బత్రీ ఎట్లా అంటే అది కొంచెం సెంటర్ పాయింట్లో ఉంటుంది అన్నట్టు, అక్కడ లోకల్ పాయింట్స్, లోకల్ సైట్ సీయింగ్ వెళ్ళడానికి. సో ఇది మా హోటల్ రూమ్ టూర్.
హోటల్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మేము ఇక బయటికి వెళ్ళాము డిన్నర్కి. ఎందుకంటే బస్ జర్నీ అని చెప్పేసి ఘాట్ ఏరియా అని మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు అసలు. వాటర్ కూడా ఎక్కువ తాగలేదు. దాని తర్వాత రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళాము. ఏమైనా ఫుడ్ ఏదైనా హోటల్ ఉంటే చూసుకొని వెళ్ళి తిందామని. ఇక్కడ అన్ని రెస్టారెంట్స్లో ఈ స్టిక్స్ కనబడుతున్నాయి కదా, దాని వాటర్ మసలబెట్టి బాయిల్ చేసి సర్వ్ చేస్తున్నారు. అన్ని రెస్టారెంట్స్ మ్యాక్సిమం ఇవే వాటర్ మనకు దొరుకుతాయి, పింక్ కలర్ వాటర్. ఏవో ఆయుర్వేదిక్ స్టిక్స్ అంట. అది చాలా మంచిగా అనిపించింది నాకు చూసి. సో ఇది మాది వాయనాడ్లో నెక్స్ట్ డే. ఇక్కడ మేము సైట్ సీయింగ్ కోసం స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్, ఇంకా సన్సెట్ పాయింట్, అట్లాంటి ఒక 7-8 పాయింట్స్ ఉన్నాయి. కానీ చాలా దూరం ఉన్నాయి. మళ్ళీ వీటికి ట్రెక్కింగ్ ఎక్కువ ఉందన్నట్టు. అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేయలేదు పిల్లలతోటి అంతా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళడం. ఎక్కడి వరకు ఏ సైట్ సీయింగ్ వరకు అయితే మనకు వెహికల్ వెళ్తుందో అవే సైట్ సీయింగ్ పెట్టుకున్నాను నేను. సో ఫస్ట్ డే అయితే మేము బనాసురా డ్యామ్, ఇంకా అక్కడనే చుట్టుపక్కల ప్లేసెస్ ఉన్నాడు, బనాసురా లేక్, అవన్నీ అవి కవర్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మేము గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళాము. ఎందుకంటే గ్లాస్ బ్రిడ్జ్ మేము ఫస్ట్ డే అనుకుండే, బట్ ఆ రోజు ఏదో స్ట్రైక్ జరుగుతుందని ఆ రోజు అక్కడ బంద్ ఉండే. సో అందుకే బనాసురా డ్యామ్కి వెళ్ళినాం. అండ్ నెక్స్ట్ డే గ్లాస్ బ్రిడ్జ్ పెట్టుకున్నాం అన్నట్టు. వాయనాడ్లో లోకల్ ప్లేస్లో తిరుగుతుంటే మాత్రము ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లోత్స్ పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ వాటర్ ఫాల్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి. సో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా వాటర్లో అయితే దిగుతాం మనము. సో బెటర్ పిల్లలు ఉన్న వాళ్ళైతే ఎక్స్ట్రా క్లోత్స్ అయితే క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మేము రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ కూడా టికెట్ ఉంది, ఎంట్రన్స్ టికెట్. సో టికెట్ తీసుకొని వెళ్తున్నాం లోపలికి. ఇక్కడ కూడా కొంచెం నడవడం ఉండే, కిందికి దిగాలి వాటర్ ఫాల్ కోసము, వాటర్లో ఆడడానికి. సో అదే వెళ్తున్నాం మేము కిందికి. ఇక్కడైతే నేను వీడియోస్ ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ సరిగ్గా కూర్చోడానికి ప్లేస్ లేకుండే. పరిగ్గా ఇంకా వాళ్ళ డాడీ ఏమో వాటర్లో ఆడడానికి వెళ్ళారు, నాతో ధన్యత ఉండే. సో కెమెరా పట్టుకుని నాకు అదంతా కుదరలేదు. కొన్ని ఫొటోస్ అయితే తీసాను, అవి షేర్ చేస్తున్నాను నేను. దాని తర్వాత అక్కడ బాగానే సేపు స్పెండ్ చేసాం, ఎందుకంటే అక్కడ ఆ రోజు ఎక్కువ ఏం ప్లేసెస్ పెట్టుకోలేదు. ఫస్ట్ అయితే బనసురా లేక్కి వెళ్ళండి, అది కూడా అక్కడ బోటింగ్ ఉండే లేక్లో అంతే. ఇక అక్కడ కూడా ఎక్కువ టైం ఆగలేదు మేము, బోటింగ్ అదంతా ఇంట్రెస్ట్ లేకుండే. సో డైరెక్ట్గా వాటర్ ఫాల్కి వెళ్ళిపోయాము బయట నుంచి చూసుకొని. అండ్ ఇక్కడనే చాలా టైం స్పెండ్ చేసింది, పరిగ్గా వాటర్లో ఆడుతుంటే ఇక బయటికి రాలేదు. సో సరే అని ఇక్కడనే కూర్చున్నాము, ఫుల్ ఎంజాయ్ చేసిండే వాటర్ ఫాల్ అయితే. దాని తర్వాత ఇక్కడనే స్టార్ట్ అయిపోయాము. అక్కడ ఏంటిదంటే మెయిన్ మనకి సైట్ సీయింగ్ టైమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే మార్నింగ్ 10 o'clockకి అరౌండ్ స్టార్ట్ అయిపోతే మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి అన్నీ బంద్ అయిపోతాయి. కొంచెం విలేజ్ లాగా కదా, సో టైమింగ్ తక్కువ ఉంది. సో మన హోటల్కి అదంతా తొందరగా రీచ్ అయిపోవాలి. వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు కూడా ఎక్కువసేపు మనతోటి ఉండరు. సో అదన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.